హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మనం గతంలో ఒక ఎపిసోడ్లో చూసాం కదా, ప్రభాకర్ రెడ్డి గారి డాటర్తో మాట్లాడాం. ఆ రోజు అక్కడ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే అన్ఫార్చునేట్లీ అక్కడ లేరు. ఒక సెకండ్ డాటర్తో మాట్లాడాం, శైలజారెడ్డి గారితో. ఇప్పుడు ఇంకొక డాటర్, మొత్తం 4 డాటర్స్ కదా, ఇంకొక డాటర్ హౌస్ ఇక్కడే ఉంది ఫిల్మ్ నగర్లో. సో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, మనతో ఎవరు మాట్లాడబోతున్నారు అనేది లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. హోప్ఫుల్లీ అందరూ ఉంటారని అనుకుంటున్నాము. వీలైనంత వరకు ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ని కూడా చూపించాలని మా ప్రయత్నము. ఇక్కడ ఉన్నారో లేదో ఒకసారి వాళ్ళని అడిగి, సో ఎవరుంటే వారితో మొత్తం ప్రభాకర్ రెడ్డి గారి గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీంతో పాటుగానే హౌస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం రండి. మేడం ఉన్నారా? చూస్తున్నారు కదండి, ఇంత బిజీ ఏరియాలో కూడా చాలా నీట్గా అండ్ డిస్టర్బెన్స్ లేకుండా వెనక్కి ఇల్లు కట్టుకుని ముందంతా కూడా లాన్ ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చూడగానే ఇంత మోడ్రన్ హౌస్లో కూడా చాలా యాంటిక్ కలెక్షన్ లాగా యాంటిక్ పీసెస్ని పెడుతూ డిఫరెంట్గా డిజైన్ చేశారు. ప్రశాంతంగా ఉండడం కోసం ఇక్కడ చూసారు కదా, లాన్ ఏర్పాటు చేసుకున్నారు, మంచిగా గ్రీనరీ అండ్ ఒక డైనింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ప్రశాంతంగా ఉండడం కోసం. మేబీ అక్కడ టైం వాళ్ళు స్పెండ్ చేస్తారో లేదో తెలియదు, కానీ సీటింగ్ అయితే ఉంది మంచిగా. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎప్పుడైనా సరదాగా కూడా బహుశా అక్కడ కూర్చోవడానికి బాగుంటుందని అలా సెట్ చేసుకున్నట్లున్నారు. ఇది కూడా నాకు తెలిసి కొంచెం యాంటిక్ స్టైల్లోనే కనిపిస్తుంది. పాతదా లేకపోతే పాత స్టైల్లో ఉండడం కోసం అటువంటిది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అనేది తెలీదు. యా ఓకే, బాగుంది. సో చెప్పా కదా, అక్కడేమో డైనింగ్ ఏరియా ఉంది, ఇక్కడ హ్యాపీగా చెట్టు కింద ఈ సెటప్ అంతా ఉంది. చాలా బాగుందండి. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ. నిజానికి మంచిగా ట్రీ కింద పెట్టారు ఈ సెటప్. ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్కి లోపల చాలా పెట్టారండి. ఇవన్నీ కూడా ఎందుకని ఇక్కడ డిజైన్ చేశారనేది ఏమో బహుశా జస్ట్ ఒక కాన్సెప్ట్తో వెళ్ళారా, లేకపోతే అవేమన్నా ఓల్డ్ మెమరీసా అనేది వారిని అడిగి తెలుసుకోవాలి. ఇవిగో నేను చెప్పా కదా ఇందాక బయట ఒక కార్ ఉందని చెప్పి, ఇది కూడా అలాంటిదే. ఒక ఓల్డ్ కార్ వింటేజ్ కలెక్షన్ ఏమన్నా చేసే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వాళ్ళ నాన్నగారిది అంటే ప్రభాకర్ రెడ్డి గారిది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరిదన్నానా అనేది మనం అడిగి తెలుసుకుందాము. సో ఇలాంటి కలెక్షన్ ఇంకా ఉన్నాయి. ఆ బయట ఒక కార్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మిగతావన్నీ కూడా లేటెస్ట్ ఉన్నా కూడా ఇవైతే నాకు తెలిసి వింటేజ్ కలెక్షన్ అండి. అందులో ఇది కూడా ఒకటి నాకు తెలిసి, ఇది కూడా వింటేజే. సో అడుగుదాం, ప్రభాకర్ రెడ్డి గారు ఏది వాడేవాళ్ళో మనకి తెలియదు కదా, అడిగి తెలుసుకుందాము. సో ఇది ఓవరాల్గా అవుటర్ సైడ్ ఉన్న హోమ్ టూర్ అనుకోండి ఒక రకంగా. లోపల ఎలా ఉన్నదో చూద్దాము. నాకు తెలిసి బయట ఎన్ని ఉన్నాయంటే లోపల ఇంకెలా ఉంటుందా అనేది డౌట్. సో ఇప్పటికే చాలా చూపించాను కదండి, ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం మనం. హలో మ్యామ్. హలో, కమ్. సో అయితే ఈరోజు మాకు మీతో అలాగే మీ మదర్తో మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి ఇక్కడ బయట చూసాం మేడం, చాలా మంచి వింటేజ్ కలెక్షన్ అంతా ఉంది. కార్స్ కూడా ఏంటేంటా అనే డౌట్ ఉన్నాయి. సో మీతో అడిగి తెలుసుకోవాలి ఆ డీటెయిల్స్. అండ్ చాలా వింటేజ్ కలెక్షన్ పెట్టారు, యాంటిక్ పీసెస్ అన్నీ కూడా. ఎప్పటివి అవి అంటే ఇట్లా మోస్ట్లీ గ్రాండ్ పేరెంట్స్ ఇళ్ళలో నుంచి తెచ్చుకున్నాయి మెమరీస్ కోసం అని. ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇస్ గాన్ అన్నట్టు. సో జస్ట్ గాట్ సమ్ మెమరీస్ ఫ్రమ్ దెమ్ అండ్ ట్రై టు కీప్ ఇట్ అప్, దట్స్ ఇట్. గుడ్. అందుకే అనుకున్న చాలా పాత ఐటమ్స్ కానీ అవి ఉంచారు కావాలని. ఓకే, గుడ్ ఐడియా మ్యామ్. సో మిగతా ఇక్కడిక్కడ ఉన్నవి చూడొచ్చు కదా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వీటి గురించి చెప్తారా మేడం? ఇది ఎవరి కలెక్షన్? అంటే నాన్న మోస్ట్లీ హంటింగ్ అని వాళ్ళు వెళ్ళేది అన్నట్టు. సో సమ్ ఆఫ్ దెమ్, నాట్ ఆల్, సమ్ ఆఫ్ ద ఓల్డ్ వన్స్ ఆర్ హిస్. ఆయన చాలా టామ్ బాయిష్ మూవీస్ చేశారు కదా, ఆయన వాకింగ్ స్టిక్ కానీ అవి కొన్ని మేము తీసి పెట్టుకున్నాను అన్నట్టు. మీ ఇంట్లో ఎక్కువ కలెక్షన్ ఉందా? అంటే అక్క వాళ్ళ దగ్గర కూడా ఉందండి. యా, ఆల్మోస్ట్ ఈవెన్ మా ఆంటీ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అందరి దగ్గర అవి ఆల్. యా, అంటే మేము చెన్నైలో ఉంటుంది అండ్ వి కేమ్ బ్యాక్. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గాట్ స్కాటర్డ్ అన్నట్టు. షీల్డ్స్ కానీ నానే దగ్గర దగ్గర 400-500 షీల్డ్సే ఉంటాయి, అవార్డ్స్. అవన్నీ చాలా మందికి అంటే ఎక్కడ పెట్టాలని తెలియక ఇచ్చేసాం అన్నట్టు. మెమరీస్ లాగా పెట్టుకున్నారు అంతే. సో నాన్నగారి మెమరీస్ మీ ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయండి. అందరు సిస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. యా తప్పకుండా.
సో పైన చాలా కలెక్షన్ ఉంది కదా, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ కెమెరాలో కవర్ అవ్వదు. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం మ్యామ్. థ్యాంక్ యూ. ఈ విగ్రహానికి ఏమన్నా హిస్టరీ ఉందా? స్టేట్ అవార్డ్ విన్నింగ్, అంటే మేమే కొనుక్కున్నాం అన్నట్టు. ఒక 20 years అవుతుంది అంతే. ఓకే, వుడ్తో తయారు చేస్తుంది. ఓకే, అంటే ఈ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది కూడా మా పేరెంట్స్. ఓకే, డెఫినెట్గా. మీ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నది ఇలాంటి? ఓకే ఓకే. సో వీటన్నిటిలో బాగా యాన్షియంట్ అంటే ఏది ఉంది ఇప్పుడు మీ ఇంట్లో? అది ఏన్షియంట్ అండి, ఇవన్నీ పాతే. అంటే మమ్మీ వాళ్ళు కొన్నప్పుడే అవి యాంటిక్స్ అన్నట్టు. ఓహో, అప్పుడు కొన్నప్పుడే యాంటిక్. సో అప్పటి నుంచి బయట పెట్టాం. ఓకే. షీ హ్యాడ్ అరౌండ్ నియర్లీ 200 అనుకుంటా, ఓ 150 అయితే ఉంటారు. మేమే సిస్టర్స్ అందరం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే మేడం, ఇక్కడ చాలా ఓల్డ్ స్టైల్ పియానోనే కదా ఇది? ఓకే, తీయచ్చా ఇలా జస్ట్ ఓపెన్? ఓకే ఓకే, కిడ్స్కి ఇంట్రెస్ట్ ఉందా ఇది? ఓకే. ఓ We don't use it at all. Okay. It's for memory, that's it. మెమరీ. ఈ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? No, 60-70 years. 60-70. ఓకే.